గర్ల్ ఫ్రెండ్ని వెతికే గూగుల్ని ఎప్పుడైనా చూసారా? ఆ పాగల్ ఇప్పుడు మనతో ఉన్నాడు. ఆ పాగల్ని మరింత పాగల్గా మార్చిన హీరోయిన్ నివిత కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పాగల్కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఈ సినిమాతో ఏం ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ అందించబోతున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ అండి. నమస్తే సార్. హాయ్ నమస్తే. హాయ్. ఏంటి సార్ ఈ క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చిందా, ఈ టైటిల్ మీ నుంచి వచ్చిందా? ఇంకా ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒక 25th పర్సన్ ఒక 24 ఇంటర్వ్యూలు ఇచ్చింటారు. సో టైటిల్ పెట్టి స్టోరీ రాశాక నాకు చెప్పారు. మీకంటే ఎవరు యాప్ట్ అనిపించలేదా? తర్వాత యాప్ట్ ఒక అగ్రెసివ్గా వెళ్తున్నాయి మీ క్యారెక్టర్స్ అన్ని, ఫలక్నామా దాస్ కానీ లేకపోతే హిట్ కానీ. ఆ తర్వాత కొంచెం టోన్ డౌన్ చేసి ఒక లవబుల్ క్యారెక్టర్ అని కానీ మాకు రిఫ్రెషింగ్ అనిపించింది. అదే మీరేం ఫీల్ అయ్యారు? ప్లానే అది, మెయిన్ ప్లానే అది ఉండే. మెయిన్ సినిమాకి అదే జరిగేది. నెక్స్ట్ ఇంకా సూపర్ అవుతావు ఒక 2 ఫిల్మ్స్, మళ్ళీ లౌడ్ అయితే లైక్ మీకు కూడా బోర్ కొట్టదు. దట్స్ ద ప్లాన్. అంటే మీ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండకూడదు. అంటే ఎప్పుడు ఒక హై ఉన్నప్పుడు కంప్లీట్గా దాన్ని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ ఒకటి రావాలి. అప్పుడే మళ్ళీ హైకి వెళ్ళినప్పుడు ఆ హై ఆడియన్స్కి అందుతుంది. అదేనా మీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సినిమాలో కూడా మీకు 10 నిమిషాలు ఏమీ అర్థం కాదు థియేటర్లో. ఫస్ట్ హాఫ్లో ఆ టచ్ ఎప్పుడు పోదు. సో ఫస్ట్ హాఫ్లో ఒక 10 నిమిషాలు అయితే ఏమి వినిపించదు థియేటర్లో. అంటే క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందని ట్రై చేస్తాను, ఒరిజినల్ అలాగే ఉందంటారు. అండ్ ఐమ్ వెరీ క్యూరియస్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్ బికాస్ 2 months నేను భయపడ్డా, థియేటరా కాదా అని. ఎంత కష్టపడి చేసిన థియేటర్కి. సినిమా బాగా రాకపోతే తోసి సార్ అటు ఇటు. కాకపోతే సినిమా చాలా బాగా వచ్చినప్పుడు టీవీలో చూస్తే బాగోదని కాదు, సో మూవీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ చూసి ఎంజాయ్ చేసుకొని మాట్లాడుకునే సినిమా. మీ మేకవర్ కూడా చాలా బాగుంది మూవీలో. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా మాకు ప్రీవియస్ సినిమాల తాలూకు షేడ్స్ ఏమి కనిపించలేదు. సో లేదు ఇంకేదో చేశారు క్యారెక్టరైజేషన్ గురించి. కొంచెం నవ్వుతున్నా కదా. కొంచెం ఏంటి ఈ లవ్ స్టోరీ గురించి ఏం చెప్తారు? అంటే మీ లవ్ స్టోరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మాకు తెలిసి. ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇది లవ్ స్టోరీ కాదు, ఇది లవ్ గురించి కూడా స్టోరీ. లవ్ అంటే తనకి స్టోరీ అబౌట్ ప్రేమ్. పేరు కూడా ప్రేమ్ నాది. సో ఈజ్ ఎ గై హూ లవ్స్ అన్కండిషనల్లీ. పెద్ద కండిషన్స్ అవేమి ఉండవు. అమ్మాయి మంచిగా ఉందా, అందంగా ఉందా లేదా అవన్నీ చూడు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. సో ఇట్స్ అ వెరీ న్యూ క్యారెక్టర్. సో లక్కీలీ ఫౌండ్ ఇట్. మీ కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది? అంటే బిఫోర్ అశోక్ సేన్ గురించి తెలియటానికి తనతో కలిసి పనిచేసేటప్పుడు కూడా మీకేమన్నా ఒపీనియన్స్ చేంజ్ అయిందా? ఒపీనియన్స్ అని ఏం కాదు నాకు, బికాస్ ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ ఎనీబడి అంటిల్ అన్లెస్ ఐ నో దట్. ఒక ఇమేజ్ ఉంటుంది కదా, సో ఇలా అని. ఇమేజ్ అంటే బికాస్ తను చేసిన అన్ని ఫిల్మ్స్ యాక్షన్ ఫిల్మ్సే, ఆర్ లైక్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. సో లవ్ ఫిల్మ్ అని ఏం చేయలేదు ముందు, ఓన్లీ బ్రేకప్ ఫిల్మ్ బాగా చేశారు. సో లవ్లో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అని నాకు ఒక డౌట్ కాదు, బట్ వీ హ్యాడ్ టు సమ్హౌ మేక్ ఇట్ వర్క్. దిస్ నో అదర్ వే బికాస్ వీ వర్ ఇన్ షూట్. సో బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్. నేను ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఐ థింక్ లైక్ ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ గోనా వర్క్అవుట్ అండ్ everything fell in place. First day lone we had a very intense scene which is which came in posters, the hugging scene. That was one of the most important scenes in the film, and that worked out. So that gave us confidence. Hug unda poster lo ade undu poster lo hug undu teera. Okay yeah first poster lo yeah. So I tarvata naku okay clarity vachindi. This is going to be good chemistry wise, it's going to be good. Problem em కోస్టార్గా ఎంత రేటింగ్ ఇస్తారు ఈ షోకి? రేటింగ్ 5 out of 5. 100%. 5. You better. సో ఈ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ షోకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కథ విన్న తర్వాత కూడా మేము 1 year ట్రావెల్ చేసిన తర్వాత షూట్ స్టార్ట్ అయింది. సో టోటల్ 2 years ఈ కథతో నేను ఉన్నది. ఇట్స్ వెరీ పర్సనల్ ఎమోషనల్ ఫిల్మ్. ఎందుకంటే నేను చాలా అంచనాలు వేసుకున్న సినిమా ఇది. ఇప్పటివరకు కష్టపడ్డది వేరు, ఈ ఒక్క సినిమాతో నాకు ఈ 3 సినిమాల పేరు ఒక సినిమాతో వస్తుంది అనుకుంటున్నా. కష్టం కూడా అంతే పడినుండే. టీం అందరం ఒక్కొక్కరిని ఫస్ట్ నేను డైరెక్టర్,
తర్వాత ఇద్దరం కలిసి ఒక డిఓపిని తీసుకొచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి నెక్స్ట్ రాజు గారు ఎంటర్ అయ్యి సో ఒక్కొక్కరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్లీ బాండ్ అయిపోయారు సినిమాకి. మాకు డే అండ్ నైట్ సినిమాతోనే పడుకుంటుండే, దాంతోనే లేస్తుండే. అందరికి తెలుసు ఎప్పుడు ఏమవుతుంది కథలో అని. రాజుగారు కూడా కథలో ఉండి, నేను కథలో ఉండి, అందరం కథలో ఉండి మాకు తెలుసు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, అదేమవుతుంది అని. చాలా పర్ఫెక్ట్గా ప్యాకేజ్ చేసిన సినిమా. ఫ్లో ఎక్కడ ఆగదు, పరిగెడుతుంది సినిమా. సో నో డౌట్ మీరు కూడా అదే ఫీల్ అవుతారు. టైం ఇట్లా వెళ్ళిపోతుంది మీకు. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు నాగేష్ గారు? డైరెక్టర్ బేసికలీ ఈజ్ రైటర్ బిఫోర్. సో కథ నచ్చంగానే నువ్వే డైరెక్ట్ చేయి నరేష్, మనమే చేద్దాం ఈ సినిమా అని చెప్పి గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయినా. ఎందుకంటే ద వే హీ నరేటెడ్ హీ హ్యాడ్ దట్ క్లారిటీ. అండ్ మనోడు కథ 5 సంవత్సరాల నుండి ఉంది మనోడి దగ్గర. ఒక కథ 5 years నుండి ఒక డైరెక్టర్ అదే కథ దిద్దాం. చాలా మందికి మారుతుంటది, ఈ ఇయర్ ఒకటి దిద్దాం అనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంకో కథ వస్తుంది. ట్రెండ్స్ మారగానే కథలు మారుతుంటాయి కదా, ఇప్పుడు ఈ కథలు నడవు అనే ఫీల్ కూడా వస్తుంది. మనోడు 5 సంవత్సరాల నుండి ఇదే కథతో ఉన్నాడు. అట్లా ఒకటే కథలో ఉన్నప్పుడు డీటెయిలింగ్ పెరుగుతూ ఉంటుంది. ఒకటే కథలో అంత టైం ఉన్నప్పుడు డీటెయిలింగ్ పెరుగుతుంటుంది. ఇఫ్ యూ సీ రాజ్ కుమార్ హిరాని విల్ మేక్ 1 film in like 3 years. So 3 years he'll keep on researching and he'll keep on giving details to his character, scenes, screenplay. So I believed like he had that clarity in the film. He knows like small details in the scene. If other director comes, ఆ పేపర్లో ఉన్నట్టు ఆ హీరో వచ్చి కూర్చుంటాడు అంటే వచ్చి కూర్చోబెడతాడు నన్ను అంతే. సో ఈ మనిషికి ఉన్న క్లారిటీ ఐ థాట్ లైక్ ఐఎమ్ వర్కింగ్ విత్ వన్ బిగ్ డైరెక్టర్ అనుకునే చేసిన. నాకు మనోడే రాజ్ కుమార్ హిరాని అనుకున్నా. ఈ కథతో ట్రావెల్ అయిన తర్వాత అంటే కథని లవ్ చేస్తూ ఉంటాం, క్యారెక్టర్లో ఉంటాం కదా, ఈ క్యారెక్టర్ మీకు ఏమైనా సర్ప్రైజెస్ ఇచ్చిందా? ఆబ్వియస్లీ ఎందుకంటే మెయిన్ వాజ్ ఎంజాయింగ్ ద క్యారెక్టర్ లాట్. ఎందుకంటే ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెన్స్ ఎంజాయ్ చేస్తుండే నేను. అరే ఇంత మంచిగా ఉంటాడు ఆ మనిషి అనిపించింది క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కూడా. 1600 లవ్ స్టోరీస్ అంటే ఫస్ట్ ఇది సాధ్యం అనిపించింది. అయితే వీడికి ఈ పని తప్ప ఇంకోటి తెలియదా, వీడి ఈ పనిలోనే ఉంటాడా, 10 ఏళ్ళగా ఇదే పనిలో ఉన్నాడా వీడు అనిపించింది. వీడు చిన్నప్పటి నుండి అదే పనిలో మీకు అది చూస్తే అర్థమైపోతుంది సినిమా. ఎందుకంటే వాడు ఎందుకు అలా తయారయ్యాడు అన్నది మీకు చాలా ఎమోషనల్ వేలో మీకు ఫస్ట్ 5 minutes సినిమాలో అర్థమైపోతుంది. పర్సనల్గా రిలేట్ అవుతారు ఈ క్యారెక్టర్తో ఎక్కడైనా? పర్సనల్గా రిలేట్ అవుతాం అంటే పర్సనల్గా ఐ లైక్ ఫర్ బీయింగ్ ఆనెస్ట్, దిస్ గై బీయింగ్ ఆనెస్ట్ ఆ విషయంలో నేను చాలా కనెక్ట్ అవుతాను. ఎందుకంటే దిస్ గై ఇస్ లైక్ ట్రాన్స్పరెంట్ ఉంటాడు ఒకటే అంతే. నివితాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, వై నివిత అంటే ఏం చెప్తారు మీ టీం? నివేతని కాస్టింగ్ క్రెడిట్ మాత్రం డైరెక్టర్కి రాజుగారికి అవుతుంది, వాళ్ళ డెసిషన్. అండ్ తిను కూడా The director approached me long back. తిను కూడా కథ విన్నది మేము సంవత్సరం తర్వాత షూటింగ్ చేసినాము. 1 year తర్వాత కథ డైరెక్టర్ చెప్తుంటే ఈమెనే చెప్తుండే రిటర్న్ కథ. సో ఈమె దగ్గర కూడా సింక్ అయిపోయి ఉండే కథ, స్టోర్ అయిపోయింది. ఈమె కూడా అంటుండే ఒక్కొక్క సీన్ ఒక 20 కథలు విన్నా, నాకు 2 కథలు నచ్చినాయి, అందులో 1 of it is పాగల్ అని చెప్పినుండే అండి డైరెక్ట్. నేను అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నేను కూడా ఓకే ఫిల్మ్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అనుకున్నాను. బట్ ఫస్ట్ డే వచ్చే వరకు మాకు ఏమవుతుంది అని నేను కెమెరామెన్ డైరెక్టర్ పడుకోలే నైట్. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కదా, వి నెవర్ డిడ్ వర్క్ షాప్, అతను బిజీ ఉండడం వల్ల. సో సర్ప్రైజ్ నైట్ ఇట్లా లిటరల్లీ మాకు చైర్లు సోఫాలు ఉంటే కూడా మేము కింద కూర్చుండిపోయి ఏమవుతుంది రేపు అని ముగ్గురము షూటింగ్ ఉంటే కూడా పొద్దున్న 2 వరకు పడుకోలేదు. 2 పడుకొని పొద్దున్న లేచి మార్నింగ్ కూడా టెన్షన్లు వచ్చి తనకి సీన్ చెప్పి ఫస్ట్ సీన్ చేసినాము. సీన్ అయిపోగానే నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ హైఫై ఇచ్చుకొని సార్టెడ్ కొడుతుంది అమ్మాయి క్రేజీ అని చెప్పి లైక్ యా ఐ కెన్ అబ్సల్యూట్లీ వర్క్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ హర్. వెరీ ప్రొఫెషనల్ అండ్ one of the best, not one of the best actors, like best actors I worked with until now. బెస్ట్ కాంప్లిమెంట్ అండి. ఈ కథకి యాడ్ అయిన ఇంకో అడ్వాంటేజ్ రతన్, అంటే చాలా చూజీగా చేస్తుంటాడు తెలుగులో ఫిల్మ్స్. మీకు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ యూ సీ ద ట్రైలర్, లియోన్ జేమ్స్ అని న్యూ టు తెలుగు తమిళ. రతన్ డిడ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గివెన్ బై లియోన్ జేమ్స్. రతన్కి సాంగ్స్కి ఎంత స్ట్రెంత్ ఇచ్చిందో సినిమాకి
హోల్ ఫిలిం ఆయన భుజాల మీద వేసుకొని సినిమాని లేపిండు లియోన్ జేమ్స్. ఐ డెఫినెట్లీ వాంట్ పీపుల్ టు నో బికాస్ చాలా మంది రథన్ అనుకున్నారు ఏది ట్రైలర్ ట్రైలర్ చాలా మందికి తెలియదు బీజిఎం అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంటే ఉందా మనకి మన తెలుగు సినిమాలో ఎక్కువగా సాంగ్స్ ఒకరు చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ మణిశర్మ గారు చేసేవాడు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అప్పుడులో ఉండేది అప్పుడులో మధ్యలో ఉండేది. పోయింది. మధ్యలో పోయింది. బాలీవుడ్ లో అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం ఒకళ్ళు చేస్తారు, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ అదే. చేస్తున్నారు. ఓకే సింగర్స్ లాగా అయిపోయారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఇక్కడ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనోడితో లియోన్ జేమ్స్ ఎందుకు పోయిన అంటే అది మాకు బై చాయిస్ వెళ్ళి ఉండే, కొంచెం టోన్ వేరే లెవెల్ వెళ్దాము అని చెప్పి. రథన్ సాంగ్స్ స్ట్రెంత్ కాబట్టి రథన్తో సాంగ్స్కి వెళ్ళి ఉండే. అండ్ రథన్ ఆల్సో గాట్ లైక్ మేము సినిమా డిసైడ్ అయ్యి మాకు సైన్ చేసిన తర్వాత ఈ గాట్ లైక్ 1.5 year టైమ్ ఫర్ వన్ ఆల్బమ్. సో వీ గాట్ టైమ్ టు చేంజ్ ద ట్యూన్స్, వీ గాట్ టైమ్ టు ఫైనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్. 2-3 months ఒక సాంగ్ లాక్ అయ్యి అందుకే మ్యూజిక్ ఆల్బమ్ ఇస్ లైక్ ఈక్వల్లీ లైక్ కాంపిటేటివ్ అండ్ రియలీ గుడ్. ఎలాంటి ప్రేమ కథగా ఇది గుర్తుండిపోతుంది ఆడియన్స్? మీకు కంపేర్ చేయొద్దు, కాకపోతే అర్థం కావాలి కాబట్టి కామన్ లాంగ్వేజ్లో చెప్తా. మీకు ఫస్ట్ హాఫ్ ఈడియట్ ఆర్యా పింజ్ టచ్ అయితే సెకండ్ హాఫ్ ఐ కెన్ టెల్ యూ మీకు సెకండ్ హాఫ్ సఖీ మళ్ళీ ఆర్యా అని గుర్తు చేస్తుంది. క్లాసిక్ టచ్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ క్లాసిక్ టచ్. అంటే మహేష్ క్యారెక్టర్తో డైలాగ్ ఉంటుంది, ఇది కరువురా, కరోనా ఉన్నడితోనైనా దూరం బతకొచ్చు కానీ ఇలాంటి వాడితో అసలు బతకలేమంట. అంటే వీడు స్వీపర్లో వెళ్ళి అడుగులా లవ్ చేస్తే అంటే అడిగితే లవ్ చేస్తారు. అవునవును, ఇన్నోసెంట్గా అడిగేస్తుంటాడు వీడు. అంటే ఆ సర్వస్త్రీ సమానత్వం ఏంటండి? అసలు అమ్మాయి కనిపిస్తే ప్రపోజ్ చేయటమేనా? అంటే మీకు అది వాడు ఎందుకు అట్లా చేస్తున్నా చెప్పలేను ఇప్పుడు చెప్పలేరు. కానీ క్యారెక్టర్స్ మాత్రం ఒక ఎమోషన్ ఉంటుంది. అవును, ఎమోషన్ ఉంటుంది. మీ క్యారెక్టర్ మాకు ట్రైలర్ కంటే బాగా సాంగ్లో అర్థమైంది, చంద్రబోస్ గారి లిరిక్స్లో. అవును. సో అమ్మ ప్రేమను వెతికే ఇలాంటి లిరిక్స్ పడినాయి. అవును. సో అక్కడ మీకు ఎమోషనల్గా మేము టచ్ అయ్యాం. సో ఈ ఫన్ను 1600 మందిని ప్రపోజ్ చేయటము, అందరినీ ప్రేమించాలనుకోవటము ఇది ఓకే, కానీ ఒక ఎమోషనల్ టచ్ అనేది లేకపోతే అవన్నీ మనకు ఇంటికి వరకు తీసుకెళ్ళాలి. లేకపోతే వీడు పాగలు కూడా కాదు, మెంటల్ అనుకుంటారు. అమ్మ ప్రేమను వెతికే అన్న లిరిక్స్లో ఆ పదం పడినప్పుడు మేము ఆగిపోయాం. ఓకే, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది కథలో ఉంది. ఈ క్యారెక్టర్ని ప్లే చేయటం అంటే యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపించింది? అంటే ఏదైనా రెడీ అవుతాం కదా, ఇప్పుడు ఫలక్నామ్ దాస్ కానీ హిట్టిక్ కానీ అలా అయినా రెడీ అవటం ఉంటుందా? లేకపోతే రెడీ అవ్వడం ఏం లేదు సార్, కథ అయినా ఎగ్జైట్ అయ్యి ఒప్పుకున్న తర్వాత షూటింగ్ అంటే నాకు ఒక 3 days నుండి ఇంకా నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోయి అనుకోకుండా వచ్చేస్తుంది ఆ మూడు. సో కొన్ని నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు, నాకు నిజంగా తెలియదు. మీరు ఇప్పుడు ట్రైలర్లో షౌట్ ఉంది, నాకు తెలీదు. నా సీన్ ఏంది అక్కడ ఏడ్చుకుంటూ నిల్చుండిపోవాలంతే. నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్తే అక్కడ ఏడ్చుకుంటూ నిల్చుండిపోవాలంతే. అవుట్ ఆఫ్ నో వేర్ నాకు అల్ప వచ్చేసింది అక్కడ. సో అది నేనే అంటాను, ఓ బ్యూటిఫుల్గా ఉంది అనుకోని. డైరెక్టర్ వచ్చి వెంటనే సూపర్ ఉంది, నాకు అదిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ ఇచ్చిన థ్యాంక్ యూ అన్నాడు. అదేంటంటే నేను కూడా అంటాను షిట్ అలా ఎలా వచ్చిందని. అదేంటంటే అది మీరు నమ్మితే ఆ క్యారెక్టర్ని దాంట్లో ఉండిపోతే అదే మీకు అదే దారి చూపిస్తుంది ఎలా వెళ్ళాలో అనేది. అంత మ్యాజిక్ అంత యాక్షన్ కట్ మధ్యలో జరుగుతుంది సార్. అది మా ప్రిపేర్ అయి ఉంటే డెఫినెట్లీ రాదు. ఆ మ్యాజిక్ని మనం ప్లాన్ చేయలేం. మీకు ఇంకోటి చెప్తే టీజర్లో నా లవర్ ఫేస్లో హ్యాపీనెస్ కనిపించట్లేదు డైలాగ్ ఉందా, యాక్షన్ చెప్పి కట్ 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 అని చెప్పి అప్పుడు రాసి చెప్పిన డైలాగ్ అది డైరెక్టర్. ఒక ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నార్మల్గా కొంచెం నార్మల్గా ఉండే డైలాగ్, డోస్ సరిపోవట్లేదురా ఇంకెక్కువ కొట్టుండే ఏదో. నెక్స్ట్ మనోడు డైరెక్టర్ అప్పటికప్పుడు నా లవర్ ఫేస్లో హ్యాపీనెస్ కనిపించలేదురా స్ట్రాంగ్ అవైలీ అని చెప్పి లైన్ ఇస్తే, సరే డ్యూయల్ కెమెరా ఉంటుంది, సరే నేను చేస్తా ఉన్నా. మేము సెకండ్ టేక్ కూడా తీయలేదు, ఒకటే టేక్ అది చేసేసినాం, కట్ నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయినాం. అది టీజర్ ఒక లెవెల్కి వెళ్ళింది ఆ డైలాగ్తో. ఎగ్జాక్ట్లీ. అండ్ క్యారెక్టర్లో ఒక డెప్త్ అర్థమైంది. అవును, ఒక్క డైలాగ్తో బ్యాలెన్స్ అయింది. సో ఈ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత స్టోరీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? స్టోరీలో మార్పు కాదు, సినిమానే మారిపోతుంది. మీకు చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అనేది ఒక 10-12 members చేతిలో ఉంది, సెకండ్ హాఫ్ ఇద్దరి మీదనే ఉంది. ఓకే,
ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అంతే ఈక్వల్గా ఇద్దరం న్యాయం చేసినాం అనుకుంటున్నాం. నాకు మొన్న సెకండ్ హాఫ్ 2 సీన్లు మధ్యలో ఇంటర్వ్యూల మధ్యలో ఒకసారి చూడు ఒకసారి చెక్ చేయని చెప్పి మన డైరెక్టర్ని పంపితే కూడా ఎడిట్ షూట్కి పని మధ్యలో వెళ్ళి చూస్తే కూడా ఇట్లా గూస్ బంప్స్ వచ్చి ఫోన్ చేసి నేను మొత్తం సినిమా చూస్తాను. కానీ ఫస్ట్ టైం మీ ఫాదర్ ఎగ్జైట్ అవటం చూసామండి మీడియా. అంటే జనరల్గా ఇప్పుడు మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ ఆయన మాట్లాడటం, ఆయన సినిమా గురించి చెప్పడం ఎప్పుడు చూడలేదు. బాగా ఎగ్జైట్ అయ్యింది. బాగా ఎగ్జైట్ డాడీ లీక్స్ ఇప్పుడు మాకు రంగస్థలం అప్పుడు చిరంజీవి గారు ఒకటి లీక్ చేశారు. అందుకే అంటున్నా డాడీ లీక్స్ అని. ఏంటి ఆ మూమెంట్లో ఎలా అనిపించింది షూట్? అంటే నేను చెప్దాం అనుకున్నా, ప్రీ రిలీజ్లో చెప్దాం అనుకున్నది. అబ్బా మెల్లగా ఓపెన్ చేద్దాము, ఎలాగో రేపటి నుండి పోస్టర్లు పడిపోతాయి కదా, పోస్టర్ల మీద ఉంటారు భూమిక గారు, ఈరోజు చెప్దాం అనుకున్నా. చెప్పింది బట్ దట్స్ ఫైన్. ప్రీ రిలీజ్ మీరు ఇంకోటి ప్రిపేర్ అవ్వాలి ఇవాళకి. లేదు ఆ పాయింట్ రివీల్ చేద్దాం అనుకున్నా. ఓకే బట్ దట్స్ ఓకే. డాడీ వైరల్ అయింది. సీయింగ్ డాడీ thumbnails చూస్తుండే, ఒకటి 1 lakh వ్యూస్, ఒకటి 1.5 lakh వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు డాడీని అంటున్నాడు, గుర్తుపడతారు ఇప్పుడు. ఈ ప్రేమ కథ అలాగే ఎంటర్ అయ్యి ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా? జనరల్ ఒపీనియన్ నీకున్న ఏం ఒపీనియన్ చేంజ్ కాలేదు సార్. లవ్ మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. బేసికలీ హౌ లైక్ వాట్ ఈస్ లవ్ అండ్ వాట్ వీ సేర్ లవ్ ఈస్. మనం ప్రేమ అని అనుకునేది ఎన్ని డెకరేషన్లు చేస్తామో, అసలు నిజంగా లవ్ అంటే ఎంత అన్కండిషనల్ ఉండాలన్నది. అంత గొప్పలు అయితే ఉండరు. ఇప్పుడైతే మనం ఎంత చూసుకున్నా దేర్ ఇస్ పొల్యూటెడ్ ఉంటుంది. అట్లీస్ట్ 20% 10% లెవెల్లో పొల్యూటెడే ఉంటుంది వాళ్ళు. ఇక్కడ క్లీన్ రిలేషన్షిప్ ఎక్కడ ఉండదు, డజంట్ ఎగ్జిస్ట్. సో అలాంటి ఒక సూపర్ క్యారెక్టర్తో ట్రావెల్ ఎలా అనిపించింది నివిత? ఇప్పుడు తను చెప్తుందంటే అంత ప్యూర్గా లవ్ ఉంది. I've only seen it in Mani sir's films before. Ante. Not seen it in Mani Ratnam sir's films before. I've not seen it in real life. Yeah, and I've seen it in my parents. I've seen it in my parents, definitely. This kind of like mad love they both had before they got married. So yeah, adi tarvata no eppudu chudaledu nenu I saw few people who post their pictures from school to స్కూల్లో అది కూడా ఉంది. అదే మన ఇండియాలో లేదు. ఇండియా ఉంది. saw few people there are good people, good, they exist. 2-3% ఉండరా? 2-3% ఉండే 2-3% కూడా 1-2% ఉంటారు. 1%. ఆ 1%లో ఉండే ప్రేమ కదా. ఆ 1%లో ఉండే ప్రేమ. Yeah. No, see, everybody loves in a very different way. So ప్రేమ్ లాగా వేరెవరు లవ్ లేదు, and nobody can love like them also. Everybody's love is unique, I think. యూనిక్. Yeah. ట్రైలర్లో డైలాగ్ ఉంది సార్, చాలా ఇన్నోసెంట్గా చెప్తారు, నీస్ మీద పెట్టరు బేబీ అని. సో ఏంటి ఆ డైలాగ్ అనుకున్న స్టోరీ? పాపం వాడు ఇన్నోసెంట్గా చెప్పండి సార్. చాలా ఇన్నోసెంట్గా చెప్పావు విశ్వక్ అసలు ఆ డైలాగ్. వితౌట్ షోయింగ్ ఫేస్. వితౌట్ షోయింగ్ ఫేస్. Yeah. ఈ క్యారెక్టర్ అంటే లవ్ స్టోరీస్కి ఆల్వేస్ ఆపోనెంట్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు ప్రేమ కోసం వెతుకుతుంటావు, కానీ ఇక్కడే ప్రేమనే ఆగిపోతావు కదా. ఈ క్యారెక్టర్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎలా ఉండిపోతుంది అంటే నివిత కూడా బిఫోర్ హెవీ అయిపోతుంది సార్ హార్ట్. అదైతే చెప్తాను. మేము యాక్టింగ్ చేసిన వాళ్ళం అంత ఫీల్ కావద్దు. బేసికలీ మేము ఫీల్ అయినామంటే అది ఓవర్ ఎగ్జాజరేట్ చేయట్లేదు, నిజంగా జరుగుతుంది. వన్స్ ఇన్ ఫ్యూ ఫిల్మ్స్ అవుతుంది. మాకు కూడా మళ్ళీ ఇట్లాంటి సినిమా మళ్ళీ వస్తుందా దొరుకుతుంది. అది తెలియదు. రైట్. డైరెక్టర్కి ఎలాంటి బాండింగ్ ఏర్పడింది అంటే ఆల్మోస్ట్ అతను కథతో 5 years ట్రావెల్ చేశాడు, మీ ట్రావెల్ ఒక 2 years ఉంది కదా. ఇప్పుడు సినిమా 14th రిలీజ్ అవుతుంది. ఎలాంటి బాండింగ్ ఉంది డైరెక్టర్తో? డైరెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు సార్ నరేష్. ఎందుకంటే నేను చూసినా కదా ఫ్రమ్ నో వన్ టు సమ్మన్. ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. సో ఐ ఫీల్ సో హ్యాపీ, ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతని జర్నీ మీతో స్టార్ట్ అయింది కదా, ఆ ఎమోషన్ ఎప్పుడు అది ఉంటుంది. నేను చూసినా కదా, ఇప్పుడు సడన్గా పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. సో అది ఎమోషనల్ కొంచెం డెఫినెట్లీ. ప్రేమ కథలు లిస్ట్ తీసుకుంటే మన తెలుగులో చాలా బెస్ట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా.
వాటిలో ఇది ఎక్కడ నిలబడిద్ది, ఏ పొజిషన్లో నిలబడిద్ది అనుకో? వన్ ఆఫ్ ద గ్రేట్ లవ్ స్టోరీస్లోనే ఉంటుంది సార్, డెఫినెట్లీ. మీ ఇమేజ్ ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నా? ఒక అగ్రెసివ్ ఇమేజ్ అనేది ఇమేజ్ ఏమో కానీ ఇప్పుడు దాకా 3 సినిమాలతో ఒక 5 మెట్లు ఎక్కే కదా, ఒకటేసారి ఇంకొక 5 మెట్లు ఎక్కుతా అనుకుంటున్నాను. లిఫ్ట్ దొరికింది. Okay. ఇంట్లో ఎలాంటి వైబ్స్ ఉన్నాయి విశ్వక్? మా ఇంట్లో ఫస్ట్ హాఫ్ చూసారు, ఫస్ట్ హాఫ్ రెడీ కాగానే చూపించా, ల్యాప్టాప్లో చూసారు. అది కూడా టీవీ ప్రాబ్లం అయితే నేను వెనుక నుండి మా మమ్మీని చూసాను, మా మమ్మీ వైబ్రేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవుతుందంటే అర్థం చేసుకుని నవ్వుతుంది. ఇట్లా నవ్వితే ఊగుతారు చూసిర్రా, హోల్ ఫస్ట్ హాఫ్ ఆమె వెనుక నుండి బ్యాక్ షాట్ చూస్తే వైబ్రేట్ అయితేనే ఉంది. ఓకే. అప్పుడు అటు నవ్వు అంటే నవ్వినవి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఆమెకి. ఓకే. సో అదే ఫస్ట్ హాఫ్ నవ్వనోడికి, సెకండ్ హాఫ్ ఏడవనోడికి నా కార్ గిఫ్ట్ ఇచ్చేస్తా అని ఈరోజు చెప్దాం అనుకుంటున్నా ఈవినింగ్. ఓకే. అంటే తక్కువ టైంలో ప్రమోట్ చేసుకోవటం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఎగ్జైట్మెంట్ అంతే. నేను ఓ 2 days బ్రేక్ వచ్చిందని ఫ్రెండ్స్ అందరితో గోవా వెళ్ళా, షూటింగ్ చేస్తుండే ఫ్రైడే వరకు. సాటర్డే మార్నింగ్ గోవాలో దిగా, సాటర్డే మధ్యాహ్నం చెప్పారు నాకు నెక్స్ట్ సాటర్డే రిలీజ్ అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే నాకు ఎగ్జైట్మెంట్ ఉండే, మా ఫ్రెండ్స్ మరే అంటారు, మేము 1 week ప్లాన్ చేసుకొని అన్ని బుకింగ్లు చేసుకొని అంతా చేసినాం కదా, మీరు ఉండండి, మీరు ఎంజాయ్ చేయండి, నేను పోయి ప్రమోషన్ చేసుకుంటా అని ఆ ఎగ్జైట్మెంటే ఉండేది. ఇంకా వేరేది ఏం లేదు, సినిమా హిట్ అయితే గోవా కొనేసుకోవచ్చు అనుకున్నాను అంతే. ఓకే. మీకు ఎలాంటి మూమెంట్ ఉంది ఆఫ్టర్ లాక్డౌన్ సినిమా థియేటర్స్లోకి వస్తుంది? అంటే చాలా సినిమాలు కూడా థియేటర్స్ అవైలబిలిటీ లేక ఓటీటీకి వెళ్ళిపోతున్నాయి. థియేటర్ రిలీజ్ అనుకున్న మూవీస్ కూడా ఓటీటీకి వచ్చేస్తున్నాయి కదా, కానీ ఫార్చునేట్గా మనకి థియేటర్ రిలీజ్ దొరికింది. మీకు ఎలాంటి? కొంచెం రిస్కే, బట్ కాన్ఫిడెంట్ ఉంది. ఓవర్ కాన్ఫిడెంట్ లేదు, బట్ స్క్రిప్ట్ మీద కాన్ఫిడెంట్ ఉంది. అండ్ ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ పీపుల్ ఆల్సో. సో హౌ మచ్ ఎవర్ దే కెన్ సపోర్ట్ అస్ విల్ బీ బెటర్. అండ్ వాచింగ్ ఫిలిం ఇప్పుడు 3 o'clock. సో మేము చూసి మాట్లాడితే మీకు మా ఫేస్లో అర్థమైపోతుంది సాయంత్రం సినిమా ఎంత బాగుంది. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ లైక్ విత్ ఓవర్ కాన్ఫిడెన్స్, బికాస్ however good the film is, the audience have to say it. ఓవర్ కాన్ఫిడెన్స్ టోన్ వేరే ఉంటుంది. నన్ను కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు, హిట్గా ఓకే కరెక్ట్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఓపెన్ మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పు మన సినిమా? I'm confident. యా, దట్ ఈస్ ట్రూ. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో కనిపించకపోతే అవతలకి అది రిఫ్లెక్ట్ అవ్వదు, డెఫినెట్గా అది ఉంటుంది. అట్లా కాదు సార్, సినిమా బాగాలేకపోతే కూడా నా ఫేస్లో తెలిసిపోతుంది. ఐ కాంట్ హైడ్ ఇట్. ఊరికి తెలిసిపోతుంది. అదే ఓకే. ఏదన్నా ఫేస్లో తెలిసిపోతుంది నా ఫేస్లో. దిల్రాజు గారి అసోసియేషన్ అనేది ఎంతవరకు మీకు? నేను ఆయన 30 years సినిమాల నుండి 30 years తర్వాత అలసిపోతారు కొంతమంది. అది ఇంకా మోర్ యంగ్ అవుతున్నాడు. ఆయన అలసిపోవట్లేరు, యంగ్ చూడడానికి అవుతున్నాడు. యంగ్ ఫిల్మ్ మేకర్. How he travels with the story, how passionate he is about the film, how he asks us to reshoot some scenes and make them more beautiful. బాగుంది, ఇంకా బాగా చేయండి, ఇంకా బ్యూటిఫుల్ చేయండి. తిట్టడం కాదు, మాది మేము చేసిన తర్వాత మీకు అర్థమైతే లేదు, దీంట్లో ఇంకా స్టఫ్ ఉంది, ఇంకా బాగా చేయొచ్చు, పోండి మళ్ళీ చేయండి అని చెప్పి యూస్ టు స్పెండ్ మోర్ దట్ ప్యాషన్. ఐ యూస్ టు లవ్ దట్ ప్యాషన్. అరే ఆయన్నే అట్లా అంటున్నప్పుడు మన గొల్లు వచ్చి పని చేయడానికి ఏముంది అనుకొని మేము కూడా మళ్ళా చేస్తుండే అట్లా సినిమా చెక్కినాం. సో బ్యూటిఫుల్ పెయింటింగ్. బెక్కం వేణుగోపాల్ గారు అంటున్నారు, మా ఇంటి పేరుగా అవుతుంది ఈ సినిమా, ఈ సినిమా తర్వాత నన్ను పాగల్ ప్రొడ్యూసర్ అంటారు అని. సో పాగల్ ప్రొడ్యూసర్. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన సినిమా గురించి. సో ఆయన అసోసియేషన్ గురించి ఈ నాకు ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే ఆయన బ్యానర్లో ఫస్ట్ ఇట్లా మైండ్ బ్లాక్ అయ్యే పెద్ద సినిమా నేను ఇస్తున్నాను, నాకు ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. బెక్కమ్ ఈజ్ లైక్ మోర్ దెన్ ప్రొడ్యూసర్, అంటే ప్రొడ్యూసరే, బట్ మోర్ దెన్ దట్ మీ నరేష్ అండ్ బెక్కమ్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే. ఈమె ఫస్ట్ డే చూసి షాక్ అయింది. I was like, oh, is he the producer? Why are you guys treating him like that? Like just chilling. ఓకే. అట్లా College students laga. ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ చూసినట్టు ఉంటుంది. మేము ముగ్గురు చూస్తే మా ముగ్గురు. ఓకే. ఆ సీనియారిటీస్ ఏమి ఉండవు. Even he chills. సార్ Action సినిమా చెప్పినప్పుడు వచ్చేది కాదు సార్. No, we were taking one serious scene. Beckham sir is running in between the scenes. ఓకే. He's like, బ్యాక్గ్రౌండ్ బెక్కం గారు జరగండి అని అరుస్తుంటే ప్రొడ్యూసర్ అట్లాంటి ఫ్రెండ్షిప్ అదంతే. మేము సినిమా తీయక ముందు నుండి ఫ్రెండ్స్ కదా, అట్లా అట్లుంటే ఆ వైబ్ ఉంటేనే సెట్ మీద ఇట్లాంటి సినిమాలు వస్తాయి.
న్యూ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. డైరెక్టర్ యాక్టర్ డైరెక్టర్ సార్ గుడ్ మార్నింగ్. అసలు ఆ ఫార్మాట్స్ నీ నుంచి ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు విశ్వక్. మీ నుంచి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ వాడికి ఉన్న మనసులో మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయరు. గుడ్ మార్నింగ్ చెప్తా సార్. అది కూడా వార్నింగ్ లాగా ఉంటుందని చెప్పింది నేను. మార్నింగ్ నేను చెప్పాను, ఈవెన్ ఇఫ్ యూ సే ఐ లవ్ యూ ఇట్ లుక్స్ లైక్ మార్నింగ్. ఫుల్ పాజిటివ్ వైబ్స్లో ఉన్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యి కూడా ఆ వైబ్స్ని మరింతగా పెంచింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాగల్ అనేది మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలి మీ లైఫ్లో అని కోరుకుంటున్నాం. Definitely watch it with family. Definitely. Whole family will enjoy the film. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you sir. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సార్.